హలో మై డియర్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషాస్ ఆటోగ్రాఫ్. ఇప్పుడైతే మేము ట్రివాండ్రం రైల్వే స్టేషన్ లో ఉన్నాం, వార్కలాకి వెళ్తున్నాం. అనుకుంటే ఇంకేదో అయ్యింది, ఏదో ప్లాన్ చేసాం, ఇంకేదో అవుతుంది. కన్యాకుమారి అనుకున్నాం, ట్రైన్లు లేవు, ఎక్కినా కూడా 7 o'clock 8 o'clock అవుతుందేమో అని చెప్పి ఇంకా వార్కలాకి వచ్చేసాం. 4:30 అలా ట్రైన్ ఎక్కాం, 5:20 స్టార్ట్ అయింది, 6 o'clock వచ్చేసాం వార్కలాకి. చూడాలి మరి ఇక్కడ ఎన్ని వింతలు విచిత్రాలు జరుగుతాయో. మేము ఇక్కడికి ఓనం టైంలో అయితే వెళ్ళాం, అందుకే ఇంత అందంగా డెకరేషన్స్ అయితే చేస్తున్నారు. గూగుల్లో బైక్ రెంటల్ వాళ్ళనైతే చెక్ చేసి కొంచెం మంచి రేటింగ్ ఉన్న వాళ్ళకైతే కాల్ చేసాం, సో దట్ అక్కడికి వెళ్ళడానికి ఆటో అయితే ఇప్పుడు మాట్లాడుకొని వెళ్తున్నాము. మా టైం బ్యాడ్ ఏమో, ఇది సీజన్ కాదు, తొక్క కాదు, వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నారు. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బైక్ రెంటల్ దగ్గరికి 3 kilometers. సరే 130 అవుద్ది అన్నాడు, 100 తీసుకో అంటే సరే అని చెప్పి ఎక్కించుకొని సగం దూరం వచ్చాక 1.5 kilometers వచ్చాక ఇక్కడ దాకా నీ 100 రూపాయలు అయిపోయింది, దిగి ఇక్కడ దాకా 100 రూపాయలు అయిపోయింది, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలంటే 130 అవుద్ది అంటాడు. సరే 130 ఇస్తాం, 10 గొడవలు ఎందుకని చెప్తే మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అంత దూరం రావాలంటే నీకు ఇక్కడ దాకా మళ్ళీ 130 అయిపోయింది, అక్కడ దాకా రావాలంటే 150 అవుద్ది అంటున్నాడు. ఇదేం కర్మరా దేవుడా, విసుగు వస్తుంది నిజంగా. అసలు ఎందుకు వచ్చావరా బాబోయ్ అనిపిస్తుంది. ట్రివాండ్రంలో భయంకరంగా స్కామ్లు, ఇక్కడికి రాగానే ఆటో వాళ్ళ స్కామ్. సరే వాళ్ళతో ఎందుకు ఇంకా నస అని చెప్పి 130 ఇచ్చాము. జస్ట్ 3 kilometers డిస్టెన్స్కి బైక్ రెంటల్స్ దగ్గరికి వచ్చున్నాము. నిన్న కోయంబత్తూరులో ఆదియోగి అయితే చూసుకొని అక్కడి నుంచి ట్రివాండ్రం వచ్చాం. ఇంకా ట్రివాండ్రంలో చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకొని ఈ రోజు ఈవినింగే అక్కడ బయలుదేరి వార్కలాక్ అయితే వచ్చాము. ఇంకా వార్కలాక్ మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఆ తర్వాత బైక్ రెంటల్ అయితే తీసుకున్నాము. పర్ డేకి 600 అయితే చెప్పారు ఒక స్కూటీకి. తర్వాత లాస్ట్కి 550కి అయితే ఫైనల్ చేశారు. ఇంకా ఆ తర్వాత వెళ్ళి రూమ్స్ కోసం అయితే చాలా సర్చ్ చేసాము. చాలా మంది టూ మచ్ కాస్ట్ చెప్పారు, ఇంకొంతమంది రేపు మార్నింగ్ వరకే ఇస్తామని అయితే చెప్పారు. ఇంకా ఫైనల్ గా ఈ రూమ్ అయితే తీసుకున్నాము నార్త్ క్లిఫ్ లో. మేము రూమ్ చెక్ ఇన్ అయ్యే టైంకి నైట్ 9 అయితే అయిపోయింది. ఇంకా తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఏమన్నా తిందాం అని చెప్పి అయితే బయటకు వచ్చాం. దిస్ ఈస్ అవర్ day 1 ఇన్ వార్కలా. మాకైతే అబ్బా రెస్టారెంట్ అయితే కనిపించింది. సో నార్త్ క్లిఫ్ లో అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. పక్కనే వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నైట్ టైం కాబట్టి ఏం చూపించలేకపోతున్నాము. మంచి రెస్టారెంట్ ఎక్కడైనా కనిపిస్తే ఫుడ్ తిందాము అని చెప్పి అయితే వెతుకుతూ ఉన్నాము. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే హోటల్ ముందే అయితే మెనూ కార్డ్ పెట్టేస్తున్నారు. మనం ప్రైజెస్ అవి చూసుకొని మనకు ఓకే అనుకుంటేనే లోపలికి వెళ్ళి తినొచ్చు. ఫైనలీ వీ ఫౌండ్ అ ప్లేస్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things. నీ ముఖ చిత్రం ఏమిటి? But what you gonna do for it, how you gonna move for it, what you gonna be? చెప్పు, ఏంటి మీ ముఖ చిత్రం? టూ మచ్ కాదు, చూద్దాం మనం ఒక ఆర్డర్ అయితే లజాంగ్ని అయితే ఆర్డర్ ఇచ్చాం. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. ఇటాలియానో యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. టేస్ట్ కూడా ఉంటే బాగుంది. హీరో 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 500 రూపీస్. ఒక లజాంగ్ అయితే 500 రూపీస్. వార్కలా హోటల్ ఇటాలియానాలో వెయిటింగ్.
I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and Sprite, or find a nightclub for the end of the night, oh. And we all got dreams, we all want things. తగలబడిపోయిందా తగలబడిపోయిందా సార్? ఓకే, మనాలిలో ఉన్నట్టుందా? గుర్తులేదు, మర్చిపోయావా? టమాటా సూప్ లా ఉందండి. టమాటా సూప్ అన్నారు. ఏమన్నాడు అతను? లజాగ్ని ఆర్డర్ ఇచ్చాం. యాక్చువల్గా ఇంతకుముందు మేము మనాలిలో ట్రై చేసాం. అరౌండ్ 3 years అవుతుంది ట్రై చేసి కూడా. టేస్ట్ మేము ఇప్పటికీ మర్చిపోలేదు, అంత బాగుంటుంది అనమాట లజాగ్ని. అక్కడ మనాలిలో ఒక రెస్టారెంట్ టమాటా సూప్ ఇచ్చాడు, పైన చీజ్ కొట్టిచ్చేసాడు. 4 చికెన్ అట్లనే ఉంది. చికెన్ అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ చీజ్ చికెన్ ఏదో టమాటా ఫ్లేవర్ తగులుతుంది అంతే. చప్పలా ఉంది. 500 బొక్క. ఇంక ఇక్కడ వద్దులే, బయటికి వెళ్ళి తిందామని చెప్పి బయటికి వెళ్తున్నాం. అక్కడ సెట్ అవ్వలేదని ఇక్కడికి వచ్చాడు. మాస్ ఊర మాస్ అక్కడ తిన్నాం, నచ్చలేదని చెప్పి రోడ్ సైడ్ ఊర మాస్ మామూలుగా ఉన్నది మొత్తం. చికెన్ విడిగా ఇచ్చారు, అది గ్రేవీ ఇచ్చారు, మళ్ళీ సాంబారు, చట్నీ, కానీ పట్ట పేలిపోయేలా తిన్నాను బ్రో ఇప్పుడే. 6 దోశ, హాఫ్ చికెన్ కర్రీ, ఒక ఆమ్లెట్, ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే 240 బిల్ అయింది. 240 బిల్ అయింది. జస్ట్ ఒక లజాగ్నే కాస్ట్ 500. కానీ కడుపు నిండలేదు సరి కదా, టేస్ట్ చెప్పలా ఉంది. ఇక్కడ బాగా పర్లే, బానే ఉంది. మరి ఓకే, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం మాస్ మనకు మాసే నచ్చుద్ది. ఇంతకీ మీరు ఇలాంటి ప్లేస్కి వెళ్తే మాసా క్లాసా ఏది చూస్ చేసుకుంటారో కామెంట్ చేసేయండి. అండ్ దట్ ఈస్ అవర్ డే 1 ఎక్స్పీరియన్స్ ఎట్ వార్కలా. ఇంకా ఫుల్గా అలసిపోయాం కాబట్టి ప్రశాంతంగా రూమ్కి వెళ్ళి అయితే నిద్రపోయాము. నెక్స్ట్ డే నుంచి రిమైనింగ్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. రిమైనింగ్ వీడియోస్ కూడా వస్తాయి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మహారాజు రాత్రి ప్లేస్ ని రీప్లేస్ అప్పు ఇంకా ఇక్కడ అప్పు తీసుకొచ్చాము. జనాలు అయితే అస్సలు లేరు. అట్లనే చేపలు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఫ్రెష్ గా కొట్టుకొచ్చింది. అది చూపి కెమెరా తన నోరు చూపురా. నీళ్ళల్లో పాటు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడే కొట్టుకొచ్చినాయి. అవి గద్దలు వచ్చి తీసుకెళ్ళిపోతా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఇక్కడ ఒక ఆదుగో అక్కడ తిరుగుతున్నాయి గద్ద. స్టైల్ కేరళ స్పెషల్ ఫిష్ కర్రీ, జీరా రైస్. ఎలా ఉన్నా నిషా? ఇప్పుడు వరకు ట్రై చేసిన వాటిలో నాకు ఇక్కడ బెటర్ అనిపిస్తుంది. గూగుల్ మ్యాప్ ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసింది.